मैं सबसे पहले अल्लाह ताला का शुक्र अदा करता हूँ। अल्लाह रब्बुल इज़्ज़त का बेइंतहा शुक्र एहसान है कि मुझे इस ये मौका मिला कि आप हज़रात से जो है मुलाकात हो सके और आप हज़रात मैं आप सबकी खिदमत में और स्टेज पर जो भी शहनशी हैं आप सबकी खिदमत में सलाम अर्ज़ करता हूँ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। माशाअल्लाह, अब यहाँ तक तो खैर हमारी जबान हो गई और इंशाअल्लाह अब यहाँ से हमारी जो आंध्र की जबान है उसमें चले जाएंगे। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో మొదలు పెడుతూ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు అదేవిధంగా నా ముందు ఆశలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఇస్లామిక పద్ధతులు మీ అందరినీ కూడాను స్వాగతం పలుకుతూ అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. అనగా మీ అందరిపై అంటే కనుక ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరిపై కూడాను ఆ అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలు మీ అందరిపై కురవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఏదైతే ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమంలో మనకు ఆహ్వానించినందుకు పెద్దలు వరదరాజు రెడ్డి గారికి, అదేవిధంగా ముక్తార్ అన్న గారికి, అదేవిధంగా మన జాకిర్ గారికి, మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నాకు ఇక్కడ లోకల్ నాయకులు ఎవరు తెలియదు అనేలా భావించకండి. స్టేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మహా అయితే 20 రోజుల్లో ఏదైతే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉందో గత 5 సంవత్సరాలు ఏ రకంగా అయితే అంధకారంలో గడిపేశామో ఆ విధంగా గడపకుండా వచ్చే ఏదైతే 5 సంవత్సరాలు ఉన్నాయో అవి మనం అభివృద్ధి దిశ వైపు ప్రయాణించాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తూ మనం అందరం కూడా మాకున్నటువంటి ఏదైతే అమూల్యమైనటువంటి ఆయుధం ఏదైతే ఈ ప్రజాస్వామ్యంలో అందరికన్నా పెద్ద ఆయుధమైనటువంటి ఓటు కలిగి ఉంది. కాబట్టి ఆ ఓటును చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా మనం వాడాలి. ఇప్పుడు ఆ ఓటుని వాడాలంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా సమయం ఎంత కేటాయిస్తారో చెప్పలేదు, కానీ నా అయితే మాటను అయితే పూర్తి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి నేను ఎక్కువ లాంగ్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్లో చాలా నా యొక్క మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే ముస్లింల పరిస్థితి ఎస్పెషల్గా మీరు చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకొని ముస్లిం సమాజాన్ని భయపెట్టడం ఒక నూతన ఫ్యాషన్గా తయారైంది. ఇదేంటో బాగుంది భయపెట్టడం అని చెప్పి చెప్పారంటే ఎస్, మా యొక్క నమ్మకం ఎవరికై మేము తవక్కల్ అల్లాహ్ ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై నమ్మకం కలిగినటువంటి విశ్వాసమైనటువంటి ముస్లింలు మేము. అలాంటిది మమ్మల్ని మాట్లాడితే ఆ బీజేపీ వస్తే ఇది జరిగిపోయింది, బీజేపీ వస్తే అది జరిగిపోయింది. బీజేపీ ఈ దేశంలో ఎక్కడికి వచ్చినా కానీ ఏమైనా జరగచ్చు, కానీ ఈ రాష్ట్రంలో మటుకు ఏమీ జరగదు, జరిగే అవకాశం ఏమాత్రం లేదు. ఇది నగ్న సత్యం. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మీరు ఇక్కడ మళ్ళా సూటిగా వెళ్ళిపోతాం. చరిత్రలో ప్రయోజనం అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాలు ఉన్నాయో దాంట్లో కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపు పయనించాలి, రాష్ట్రం దినదినాభివృద్ధి వైపు పయనించాలి అన్న ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్షను ముందు పెట్టుకుని రాష్ట్రం యొక్క విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైతే ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా కానీ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పేసి అనేకమైనటువంటి మాటలు మాట్లాడాలి. సరే, మనం వాటన్నింటినీ కూడా నేను డినే చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మిత్రులు, సోదరులు ప్రతి ఒక్కరు కూడా కొన్ని అంశాలు ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో లేకపోతే ఒక సెంట్లోనో 2 సెంట్లోనో లేకపోతే ఉంటే బంగ్లాలో ఏదైనా కానీ మనకందరికీ కూడా ఇల్లులు ఉంటాయి కదండి. మా దగ్గర ఉన్నటువంటి ఇల్లుని మేము రెంట్కి ఎవరికి ఇస్తాము? రెంట్కి ఇవ్వాలి. నాకు ఇల్లు ఉంది, 5% ఖాళీగా ఉంది. ఆ పైన ఖాళీగా ఉన్నటువంటి పోర్షన్ని నేను అద్దెకి ఇవ్వాలంటే ఒకరు నా దగ్గరికి వచ్చారు, ఏమండి నేను సహజీవనం చేస్తున్నాను కాబట్టి నాకు ఇల్లు అద్దెకి ఇవ్వండి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ నుంచి ఎవరైనా కానీ ఇల్లు అద్దెకిస్తారా? ఇస్తారా? ఇంకోటి వచ్చాడు, అయ్యా నేను పెళ్లి చేస్తున్నాను, నేను సంసారం చేస్తున్నాను, నాకు మీరు ఇల్లు అద్దెకిస్తారా అంటే ఇస్తారా? ఇలా నాకు తెలిసి నేను ఇంకన్నా ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2010 దానికన్నా ముందు ఏం జరిగిందనే వద్దండి, రీసెంట్ హిస్టరీ అనుకుంటున్నాం. 2014 నుంచి తీసుకొని 18 వరకు ఇదే నారా చంద్రబాబు నాయుడు అన్న
జోక్యం చేసుకోనటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను చాలా నమ్మకంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఈ 2-3 సంవత్సరాల్లో ఆయనతో పెరిగినటువంటి సాన్నిధ్యము, ఆయన నేను దగ్గరగా చూసిన తర్వాత నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. పుట్టుమచ్చ అంటారు. ఎందుకు పుట్టలతో వచ్చినటువంటి మచ్చని మనం పుట్టుమచ్చ అంటాం. కానీ ఈ వ్యక్తికి పుట్టుక నుంచే ఒక చిప్ అనేది ఇన్స్ట్రక్ట్ అయి ఉంది. ఎవరికి? ఆ వ్యక్తి కంటే నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆ చిప్ పేరు సెక్యులరిజం. ఆ సెక్యులరిజం అన్న చిప్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్బిల్ట్ గా లోపల ఉంది. కాబట్టి ఈ వ్యక్తి ఎక్కడ కూడా ముస్లింల యొక్క ఏదైతే మతపరమైనటువంటి అంశాలు ఉన్నాయో, ఎక్కడైతే ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతింటాయో అక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సంగతి కూడా సంఘాపరంగా నేను చెప్పగలను. నేను మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, ప్రతి ముస్లిమేతరు, ప్రతి ఒక్కరు కూడా నమ్మించాల్సిన అంశం ఇది. ఎందుకంటే 2014 నుంచి 2018 వరకు కలిసి ఉన్నా కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేదు. ఈ రోజున ఇంకోటి ఒకటి తీసుకొచ్చారండి. 4% రిజర్వేషన్ చేస్తారంట ముక్తారు. 4% రిజర్వేషన్ ఎవరు తీసుకోవాలి? ఇదే 4% రిజర్వేషన్ 2016 సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖున విజయవాడ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో పెద్ద సభని నిర్వహించడం జరిగింది. ఆ సభ నిర్వహించడానికి కారణం ఏంటంటే మా యొక్క 4% రిజర్వేషన్ ఏదైతే మార్చి 2వ తారీఖున ఫుల్ బెంచ్, సుప్రీంకోర్టులో ఫుల్ బెంచ్ వస్తే ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద లాయర్లను నియమించి ఆ 4% రిజర్వేషన్ కాపాడటానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ చరిత్ర ఎంతమందికి తెలుసు? మనం విశ్వాసమైనటువంటి మనం ఎవరో చెప్పేశారు, లేకపోతే ఏదో చెప్పేశారు అని చెప్పేసి మనం ప్రలోభలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమాత్రం కాలేదు. వాస్తవాలు గమనించాలి, వాస్తవాలు తెలుసుకోవాలి, రూట్ లెవెల్లోకి వెళ్ళాలి. అసలు ఏం జరిగింది, చరిత్ర ఏంటి, చరిత్ర ఏం చెప్తుంది, ఒకరిపై నింద పోయడం అనేది చేయాలి. అంతేగాని ఏమి తెలియకుండా, మనకు వాస్తవాలు తెలియకుండా నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడితే కనుక ఆ విశ్వాసం యొక్క లక్షణం ఏమాత్రం కూడా కాదు. దాని తర్వాత మీరు గమనిస్తే కనుక ఇదే వ్యక్తి 4% రిజర్వేషన్ గురించి బాధపడి దాన్ని కాపాడినటువంటి వ్యక్తి 2014 నుంచి 2018 వరకు 4% ఆపారండినా? ఆపారా? ఎక్కడైనా కానీ ఆపారా? ఎక్కడా కూడాను దానికి ఆటంకం కలిగించలేదు. కానీ ఈ రోజున ఎందుకని చెప్పేసి మేము బీజేపీతో పాటు లేము, మేము ముస్లింల కోసమే ఉన్నాము, నా మైనార్టీలు అని చెప్పేసి నా అని చెప్పేసి పూర్తిగా మైనార్టీ సమాజాన్ని సొంతంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం. ఇది ఏ రకంగా వాస్తవమో ఈ రోజు మీ ముందుకు కళ్ళ కట్టినట్టుగా తెలియజేస్తాను. ఎక్కువ పెద్ద అంశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్ గా ఆలోచించండి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఎవరికైనా ఇమాం దగ్గర మోదరులకి, లేకపోతే కనుక ఏదైతే మన యొక్క ఇంట్లో వృద్ధులు ఉంటారో వారికి పెన్షన్లు వస్తున్నాయి కదండి. కేవలం ఇప్పుడే ఇస్తున్నారా? కాదు కదా. గతంలో కూడా వచ్చినాయి, వ్యవసాయ గారి కాలంలో వచ్చినాయి, నారా చంద్రబాబు నాయుడు గారి కాలంలో వచ్చినాయి, కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో వచ్చినాయి, రాజశేఖర రెడ్డి కాలంలో వస్తున్నాయి. కానీ ఎవరైనా కానీ ఈ వీటన్నింటినీ కూడాను ఒక కన్సాలిడేట్ చేసి తీసుకొచ్చి ఇంతమంది మైనారిటీలకు నేను ఏదైతే పెన్షన్ ఇచ్చానో ఇది మైనారిటీల బడ్జెట్ అని చెప్పేసి ఎక్కడైనా కానీ చెప్పారా? ఎవరైనా కానీ చెప్పారా? అలాగా ఈ దౌర్భాగ్యమ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమ ప్రభుత్వం అంటే, ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. అదేంటంటే మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి ఒక పథకం ఉంది, అది కేంద్ర ప్రభుత్వం ద్వారా నడుస్తుంది. ఆ మధ్యాహ్న భోజన పథకం ఏంటంటే కేంద్రం 90% నిధులు ఇస్తే 10% నిధులు మాత్రమే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. ఈ మధ్యాహ్న భోజన పథకంలో ఎంతమంది అయితే ముస్లిం విద్యార్థులు భోజనం చేస్తున్నారో వాటి లెక్క కూడా తీసి అరే మీరే ఖర్చు పెట్టాను అంటాడు. ఇక దీనికన్నా దిగుమాన చర్య ఇంకా ఉంటుందా? ఇంకా ఉంటుందని చెప్పండి మీరు. కాబట్టి నేను 23,000 కోట్లు ఖర్చు పెట్టానంటాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ ఓపెన్ చేయండి. APFMSP ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఓపెన్ చేసి ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేయండి. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మీ దగ్గర ఏదైతే బ్రోచర్ వస్తుందో దాంట్లో మీరు చూడండి, గమనించండి. మొత్తం అక్షరాలు ఆయన ఖర్చు పెట్టినటువంటి నిధులు ఆయన రికార్డుల ప్రకారంగా 4,615 కోట్ల రూపాయలు. అది కూడా నవరత్నాల కోసం కాదు. ఇది నష్ట సత్యం. మా యొక్క ఏదైతే సంక్షేమం ఉందో ఆ సంక్షేమాన్ని పూర్తిగా సంక్షేమంలో పెట్టేసినటువంటి చరిత్ర హీనుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి మీరు నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మైనారిటీలో గమనించారు. రాష్ట్రంలో కనుక ఈ ఆస్తులన్నీ కూడా వాళ్ళకి తెలిస్తే కనుక రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మైనారిటీలో కూడా వాళ్ళకి ఓటీ. ఇది నిజమైనటువంటి వాస్తవాలు, నేను చెప్పట్లేదు. దాని తర్వాత నేను ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎందుకంటే మొట్టమొదట ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అంటే కాదని చెప్తున్నా. మనం గత 5 సంవత్సరాలతో ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలతో 2 అంశాలను మనం కంపేర్ చేస్తాం. మసీదులకి మరమ్మతులకి మనకందరికీ కూడాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో 25,000, లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేవే కదా, వచ్చేవి కదండి. గత 5 సంవత్సరాల టీడీపీ హయాంలో మీరు చూసుకుంటే కనుక 35,97,00,000 అంటే దాదాపు 36 కోట్ల రూపాయలు కేవలం ముస్లిం మైనారిటీల యొక్క ఏదైతే మసీదుల యొక్క మెయింటెనెన్స్ ఉందో దానికోసం ఖర్చు పెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. అయిపోయిందండి. ఇప్పుడు ఈ సిగ్గుమాలిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నామా 87 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే ఇప్పుడు కొంతమంది పేటీఎం బ్యాచ్ ఇవ్వడాలంటే 37 కన్నా 87 పెద్దదంటే నేనేం చేయలేదు. అది వాళ్ళ విద్యార్థులు వదిలేస్తాం. ఇదైతే కోట్లు, అదైతే లక్షలు. ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వమో మీరు ఒకసారి గమనించండి. మేము ఎంత లాస్ అయ్యామనేది మీరు ఒకసారి గమనించండి. ఇదంతా ఒక ఎత్తు అయితే దుల్హన్ పథకము గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు 2015లో జీవో ఇచ్చి 50,000 రూపాయలు పేద మహిళకి ఎటువంటి కండిషన్స్ లేకుండా. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కండిషన్స్, ఓన్లీ కండిషన్ ఏంటంటే 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు వైట్ కార్డ్, దేనింత మ్యాటర్ 50,000 ఇచ్చేయండి. ఇదే పెట్టింది, దాని గురించి ఏం లేదు. నేను అధికారంలోకి రాగానే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను, నేను పుట్టిందే మైనార్టీల కోసం, నేను ఉద్ధరిస్తుందే మైనార్టీల కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? 2019 స్టార్ట్ అయిన దగ్గర నుంచి తీసుకొని 2020-21 వరకు అనేకమైనటువంటి పోరాటాలు చేసినా కానీ ఆయనకి కనికరం కలగలేదు. లాస్ట్కి ఇదే సంస్థ అందులో మేము చాలా గర్వంగా చెప్పగలము. మీ అందరి యొక్క ప్రార్థనలు, మీ యొక్క అందరి యొక్క దువాల వల్ల ఈ కార్యం నేను ఒక్కటి చేయలేదండి. ఈ కార్యం చేయడం వెనకాల చాలా మంది యొక్క కృషి ఉంది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కోర్టులో వేసి, అరే బాబు నువ్వు మాకు మోసం చేశావు, నువ్వు నాకు ఇస్తావని చెప్పేసి మా యొక్క ముస్లిం మహిళల యొక్క ఓట్లను గంపెగొప్పగా మీరు వేయించుకొని ఈ రోజు మాట్లాడేస్తున్నావు అని చెప్పేసి ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కోర్టులో వేస్తే దాని తర్వాత ఏదో ఏడుస్తూ ఇవ్వాలా వద్దా అన్నట్టుగా ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ అంటే మీరు కండిషన్స్ ఒక కండిషన్ చేస్తారు. దాంట్లో నుంచి అసలు పెళ్లికి చదువుకే సంబంధం ఉందా? 10వ తరగతి నిబంధన పెట్టడం అసలు ఎంత దౌర్భాగ్యము. అసలు ఎవరైనా దీని గురించి మాట్లాడేవాటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా? నేను 4 ఎమ్మెల్యేలు ఉన్నాను, 4 ఎమ్మెల్సీలు ఉన్నాను, 11 మంది చైర్మన్లు ఉన్నారంటే కాళ్ళు వేయాలా లేకపోతే కాళ్ళు పడుకోవడం కాదు. ఏం చేయడానికి మీరు వెళ్ళి కనీసం ఈ 10వ తరగతి నిబంధనలు తీర్చండి అని చెప్పేసి చెప్పేటటువంటి మినిమం గడిచినటువంటి నాయకుల్ని తయారు చేసి ఈరోజు ఉత్సవ విగ్రహాలు అన్నటువంటి ఆ ఉత్సవ విగ్రహాల కన్నా దారుణంగా తయారు చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అతనికి కావాల్సింది ఏంటంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు ముస్లింలో కూడా, కానీ వారికి టికెట్ ఇవ్వరు. ఎందుకంటే అతనికి కావాల్సింది ఏంటంటే ప్రశ్నించకుండా లేకమంటే స్ట్రీట్ అంటే స్టాండ్ అంటే స్టాండ్, అటువంటి నాయకులు ఏది కోరి మరి అతను నాయకులుగా తయారు చేశారు. అంటే ముస్లిం సమాజంలో నాయకత్వాన్ని కుటుంబేస్తున్నాడు. పక్కన పడక పక్కకి అంటే ఈ రోజు పరిస్థితి
వ్యక్తికి బుర్ర ఉందా లేకపోతే బుర్ర లేదని చెప్తున్నాడా అని చెప్పేది. వధువు ఏమో ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళి ఉండి వరువు కనుక పక్కన రాష్ట్రానికి చూసుకుంటే కనుక దున్నతత్వం చూడండి. ఇదే కూడా ఇది విడిగట్టు పుట్టుందా లేదా అసలు అసలు ఏ రకంగా ఏమైనా సంబంధించిందా? నువ్వు అసలు ఈ పథకం తీసుకొచ్చింది దేనికి? ఎవరైతే పెళ్లి కూతురు యొక్క ఇల్లుగా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు ఫెసిలిటేట్ చేయడానికి, వాళ్ళ మీద ఏదైతే ఆర్థిక భారం పడుతుందో ఆ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి. కానీ గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక 48,659 మందికి దుల్హన్ పథకం ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలు. మీకు తెలుసో తెలుసో, నాకు తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీలో కనీసం ప్రైమరీ సభ్యత్వం కూడా లేదు. కానీ నేను ఏదైతే మొహమ్మద్ రసూలుల్లాహ్ కలమా ఏదైతే ఉందో ఆ కలమా పైన విశ్వాసం వచ్చినటువంటి విశ్వాసులను ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకుని రావడము మా యొక్క బాధ్యత. ఈ బాధ్యత మన అందరికీ జరిగినటువంటి వాస్తవాలు ఏమిటి, ఆ వాస్తవాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలా వద్దా? రెండో వైపు చూసుకుంటే కనుక ఇక్కడ పరిస్థితి ఎలా జరిగిందంటే ప్రశ్నిస్తే కేసు పెడతాడు, ప్రశ్నిస్తే జైలు పంపిస్తాడు, ప్రశ్నిస్తే పదవులు ఇస్తాడు, అందరానికి ఎక్కిస్తాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇక్కడే మన ముఖ్యాల గారికి నేను ఆ రోజు ధన్యవాదాలు తెలియజేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఈ రోజు సరియైన, ఎందుకంటే ధన్యవాదాలు నేను ఒక్కడికి చెప్తే సరిపోతుంది, కానీ మనం అందరి ముందు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అర్థకాశ అని చెప్పేసి ఒక సూసైడ్ చేసుకుంటే వాడిని కాపాడడానికి, రెస్క్యూ చేయడానికి ఇక్కడ వస్తే ఇతనేమో రాష్ట్రం మొత్తం తిరిగి అందరికీ తలపై చేతులు పెట్టి, ముగ్గులు పెట్టి, ముగ్గులన్నీ ఏజెంట్లో చేసి ఇష్టం వచ్చినట్టుగా అన్నీ చేసేసి నేను సానుకూల సంపాదించుకోవడం కోసం అని చెప్పేసి మీరు ఏదో యాత్ర చేపట్టాడు. ఏం యాత్ర అనేది? దౌర్భాగ్యం యాత్ర చేపట్టాడు కదా. ఏంటది? పరామర్శ యాత్ర. అంటే ఈ సంబంధం లేని వ్యక్తులు అందరూ కూడా పోతే ఇళ్ళకు పోయి పరామర్శిస్తాడంట. నా సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటే వాడిని రెస్క్యూ చేయడానికి నేను ఇక్కడ బయలుదేరతా నన్ను నుంచోబెట్టి పక్కన బండి ఇంటికి దిగి తీసుకెళ్ళి సింపుల్గా నా చేతిలో కాగితం పెట్టాడు. ఏంటంటే తిరిగి నడుచుకున్నాడు. నేను చెప్పడానికి వచ్చాను. నా రోజు నాలుగు కూడా ఉన్నాడు అక్కడ. అంటే అంటే ఎంత సింపుల్ గా చెప్తున్నాడు, ఎంత అధికారాలు దుర్వినియోగానికి పాల్గొంటున్నాడని చెప్పడానికి, రాష్ట్రంలో అరాచకం ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒకటి నిదర్శనం. ఆ రోజున మా కోసం మేము జైల్లో ఉంటే మా కోసం ఇక్కడ మొత్తం కూడా కార్యక్రమాలు చేశాడు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా ముఖ్యాల గారికి ఇక్కడ మనస్ఫూర్తిగా మీకు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున మీరు దీంతో పాటు మీరు ఒక్క నిమిషం ఒక్క అంశం మీరు ఆలోచించండి. ఒక చిన్న హదీస్ ఏదైతే కారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఉపమానం ఏంటంటే, ఎక్కడైనా చెడు జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెడు జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది? ఒకటి పట్టుకుని కొట్టాడు, ఒకటి తప్పు ఉంది, ఒకటి తప్పు లేదు. మరి అలాంటప్పుడు అక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. 3 స్టెప్స్ 3 భాగాలుగా దాన్ని విభజించారు. ఇది తప్పు జరుగుతుంది అని చెప్పి చూసి మీ చేతిలో కనుక దేవుడు ఆ శక్తి సామర్థ్యాలు ఇస్తే కనుక చేతిలో ఆత్మని చెప్పేసి కారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు ఆదేశించడం జరిగింది. రెండో స్టెప్ ఏంటంటే, కనీసం నువ్వు ఆ చేతిలో ఆపేటటువంటి నీ దగ్గర ఇది లేకపోతే కనుక, పొగ లేకపోతే కనుక నువ్వు కనీసం నోటితో విన్నా కానీ ఇది జరుగుతుంది తప్పు, నువ్వు ఆగుతుంది అని చెప్పేసినా కానీ ఆ తప్పుని ఆపే ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ముస్లిం సమాజంపై ఉంది, విశ్వాసంపై ఉంది. మూడవ స్టేజ్ ఏం తెలుసండి? కనీసం అంటే ఇది ఈమాన్ యొక్క, విశ్వాసం యొక్క ఆఖరి స్టేజ్ అన్నమాట. కనీసం మనసులో అనుకోవాలి, అదే ఇది జరుగుతుంది తప్పు, నేను నోరు విప్పి కూడా చెప్పలేను, నేను కనీసం చెయ్యేసి కూడా నేను ఆపలేను. కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నా కానీ మేము గమ్మున కూర్చొని మేము చూస్తున్నాం, కానీ ఎక్కడ కూడా ప్రశ్నిస్తున్నామా? ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో సింహభాగం లాంటిది. ఈ రోజు ఎవరైనా ప్రశ్నించే కనుక నువ్వు తీసుకెళ్లి జైల్లో మూసేస్తున్నావు. ఈ రోజు నేను చెప్తున్నా, నువ్వు 1 కాదు, 2 కాదు, 3 కాదు, నా మీద 9 కేసులు పెట్టావు. 2019 కన్నా ముందు మా మీద 1 కేసు లేదు. ఏ పాపం చేశావు? నువ్వు చేసింది తప్పు అని చెప్పి చెప్తే కేసు పెడతావా? అంటే ఇంత అహంకారమా?
మారానికి గురైనటువంటి ప్రతి ఒక్కరు కూడాను భూస్థాపితం కాక తప్పదు. ఇది వాస్తవం, ఇది జరిగి తీరుతుంది ఇన్షాల్లా అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంకొక లాస్ట్ అవసరం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చూడండి, ముస్లిం మైనార్టీలు అయినటువంటి మేము కేవలం ముస్లింల సమస్యలపై మాట్లాడటం అనేది ఏమాత్రం కూడాను సరియైన పద్ధతి కాదు. ఏదైతే ఇస్లాం ధర్మాన్ని నేను ఆచరిస్తున్నానో మేము అందరం ఆచరిస్తున్నామో, ఇస్లాంలో చాలా స్పష్టంగా ఎవరి కోసం పనిచేయమన్నారు? ముస్లింల కోసం పనిచేయమన్నారా? యావత్తు మానవాళి కోసం పనిచేయమన్నారు. మా యొక్క పని ప్రతి ఒక్కరి కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి వర్గాల కోసం మా యొక్క కృషి ఉండాలి. ఈ రోజున రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇసుక మాఫియా, ఇసుక ఈ విధంగా దోచుకుంటాడు. రాష్ట్రం ఇలాగా మాట్లాడుకుంటా ఏదైతే అంటాడు అవన్నీ కొన్ని ఓట్లు అంటే ఈ ప్రభుత్వంలో నేను నేర్చుకున్నాం. ఈ ప్రభుత్వంలో చాలా విషయాలు నేర్చుకున్నాం, అవగాహన కలిగింది. గుట్ట అంటే ఏంటి, మట్ట అంటే ఏంటి, లేకపోతే డ్రగ్స్ అంటే ఏంటి, డ్రగ్స్ ఎన్ని భాగాలు ఉన్నాయి, ఇంకేంటి అని చెప్పి అమరావతి రాజధాని ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు మేము ఉన్నాం. మీరు హైదరాబాద్కి వెళ్తే మీకు సంతోషం కలుగుతుందో కానీ నాకైతే కళ్ళెంబట రక్తపు నీళ్లు రాలేదు. దానికి కారణం ఏంటంటే నా యొక్క రాష్ట్రం ఇది, నా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి రాక్షసుడు ఇక్కడ ఉన్నాడు. ఆ రాక్షసుడు కింద దింపేంత వరకు మాకు రాజధాని నిర్మించుకుంటే కనుక రాబోయే తరాలకు మేము ఒక మంచి మార్గాన్ని పెట్టుకోవాలి. ఇంకో అంశం కూడా నేను మీకు తెలియజేస్తాను. అదేంటంటే ఈ రోజు రాజధానిని వైజాగ్యం చేస్తాను అని చెప్పి ఘంటాబద్ధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గౌరవనీయులు మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి మేము ఒకసారి కంపారిజన్ చేద్దాం. ఆ కంపారిజన్ ఏంటంటే, మీరు విశాఖపట్నంకి చదివిస్తే ఏమవుతుంది? మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఏదైతే 5 కోట్ల ప్రజలను వెళ్తున్నటువంటి రాజధాని అమరావతి రాజధానిగా ఉంటే ఏంటి డిఫరెన్స్? ముస్లింలకు అయ్యేటటువంటి బెనిఫిట్ ఏంటంటే, ఈ వైపు నాకు తెలిసి ముస్లిం సమాజం ఎవరు ఆలోచించుకుంటారు? ఆలోచిస్తే కనుక ఒక 2-3% మంది మాత్రమే ఆలోచించుకుంటారు. ఈ రోజున ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మించారో మీరు చూస్తే కనుక ఆ ఓఆర్ఆర్ పరిధిలో ఏదైతే ఈ ఓఆర్ఆర్ పరిధి ఉందో, ఏదైతే అమరావతి రాజధానికి ఈ పరిధి లోపల దాదాపు 9 నుంచి 10 లక్షల మంది ముస్లింలు జీవిస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, దాదాపు 700 కన్నా ఎక్కువ మసీదులు ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఈ 2 జిల్లాలో, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల పరిధిలో 700 కన్నా అధికంగా మసీదులు ఉన్నాయి. అంటే ఇక్కడ రాజధాని కనుక ఏర్పడితే రేపటి రోజున 2 ఆటనగర్లు ఉన్నాయి. ఒకటి గుంటూరు ఆటనగర్ ఉంది, విజయవాడలో ఆటనగర్ ఉంది. మా యొక్క సోదరులు అత్యధికంగా పనిచేసేది ఎక్కడ పెడుతున్నా? ఆటోనగర్లో మంచి వర్క్ షాప్స్, లేకపోతే టైర్ మార్కెట్లోనో, లేకపోతే ఇంకో మార్కెట్లోనో, డిస్పోజల్లోనో ఇలాగా ఉంటారు. కాబట్టి అమరావతి రాజధాని దగ్గర ఏర్పడితే ఏమవుతుందని స్పష్టంగా మీకు సపరేట్గా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ అదే విశాఖపట్నం తరలిస్తే మొత్తం కలిపి గుప్పెడంత, అది కూడా కేవలం విశాఖపట్నం మొత్తం రాదండి. అనకాపల్లి దగ్గర నుంచి తీసుకొని శ్రీకాకుళం వరకు ముస్లిం జనాభాని లెక్కేస్తే 70 నుంచి 80 వేల మధ్యలో ముస్లింలు ఉన్నారు. అన్ని కూడా మసీదులు లెక్కేసుకుంటే ఒక మహా అయితే ఒక 60-65 మసీదులు ఉంటాయి. ఇప్పుడు మనం కాసేపటికి మనం సెల్ఫిష్గా ఆలోచిస్తాం. కాసేపటికి ఏది మంచిది మిత్రమా? ఏది మంచిది? అమరావతి రాజధాని అనేది మొత్తం సెంటర్ పాయింట్ గా ఉంది, ఇటు రాయలసీమకి కానీ లేకపోతే అటు ఉత్తరాంధ్రకి కానీ. కాబట్టి ఈ అంశంపై మాట్లాడితే కొంతమంది మాట్లాడారు, ముస్లిం మైనారిటీలు మీకు అమరావతి రాజధాని గురించి ఎందుకండి? మీరు ఇష్టం గురించి ఎందుకు మాట్లాడతారండి? మీరు ముస్లిం మధ్య గురించి ఎందుకు మాట్లాడాలి? దౌర్భాగ్య ప్రతిభ, నువ్వు ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక సిటిజన్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వర్గాల ప్రజలకి చెందుతుంది. మీరు ఎప్పుడైతే అందరి గురించి మాట్లాడతారో మీరు అందరి వారు అవుతారు. అప్పుడు ఏదైతే మనం కోరుకున్న విధంగా ఏదైతే మా యొక్క రాజకీయ అభిలాష ఉందో, రాజకీయంగా ముస్లిం సమాజం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడైతే ముస్లింల జనాభా అత్యధికంగా ఉందో అక్కడ ముస్లిం ఎమ్మెల్యేలు రావాలని చెప్పేసి ఏదైతే మా యొక్క పోరాటాలు ఉన్నాయో అవి ఫలిస్తాయి. ఎందుకంటే కేవలం ముస్లింలు మాత్రమే ఓటు వేస్తే జరిగే పని కాదండి. ఎస్సీలు మిమ్మల్ని గౌరవించాలి, ఎస్టీలు గౌరవించాలి, బీసీలు గౌరవించాలి, అందరూ గౌరవించాలి. కాబట్టి ఆ విధంగా కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికే నాకు తెలిసి చాలా సమయం అయింది. ఈ రోజున ఏదైతే రేపు ఉన్నటువంటి ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో పెద్దవారు మన
వరదరాజ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఎంపీగా ఉంటున్నటువంటి భూపేష్ రెడ్డి గారికి మీ ఇద్దరికి కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు. ఈ ఓటు దీని యొక్క ప్రాముఖ్యత ఈ రోజున మీరు గమనిస్తే కనుక పద్దులైన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా మా యొక్క ఓటే కదా నో అందరికన్నా ముందు ఫస్ట్ లైన్ లో నుంచి ముందుగా ఓటు వేయాల్సినటువంటి బాధ్యత విశ్వాసమైనటువంటి ముస్లిం సమాజం లేదు. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ఓటు హక్కుని ఏదైతే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుందో ఆ సైకిల్ గుర్తుపై ఇంటి ఓటు మరి ఎమ్మెల్యే ఓటు రెండు కూడా ముద్రించి మీరు ముందుకు కొనసాగాలి. ఏదైతే బీజేపీ యొక్క అపోహలు ఉన్నాయో 4% రిజర్వేషన్ గురించి పురంధరేశ్వరి గారు ఏదో మాట్లాడాలని చెప్పి ఏమీ లేదండి, ఏమీ మాట్లాడలేదు. 4% రిజర్వేషన్ కి కాపాడే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాలపై వేసుకుంటారు. ఆ నమ్మకం మాకుంది. చాలా తప్పకుండా త్వరలోనే ఒక డిక్లరేషన్ కూడా రాబోతుంది అని చెప్పేసి నాకు సమాచారం ఉంది. అందులో డెఫినెట్ గా ముస్లిం సమాజానికి ఏం చేయబోతున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది అనేక విధాలుగా అంటే 4 వైపుల నుంచి ముస్లిం సమాజానికి ఏ రకంగా అప్డేట్ చేయాలి అన్న దానిపై కూడాను చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ అయితే పార్టీలో కొనసాగుతుంది. చాలా త్వరలో డిక్లరేషన్ అవుతుంది. మీరందరూ కూడాను ప్రతి ఒక్కరూ మీ కనీసం ఒక